చిన్నపిల్లల బ్లౌజ్ మీరు కూడా కుట్టాలనుకుంటున్నారా? ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ పాప వేసుకుంది కదా పఫ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసేదైతే ఈ వీడియోలో ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. ఇలా పేపర్ తీసేసుకొని ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు 4 ఫోల్డింగ్ అవుతాయి కదా హ్యాండ్స్. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత నేను 4 ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్న హ్యాండ్, అంటే ఖర్చులతో సహా 4 ఇంచెస్ వరకు తీసేసుకున్నా. ఎందుకంటే షార్ట్ ఉంటేనే బాగుంటుంది కదా పిల్లలకి. ఇక్కడ ఒక పావించి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఖర్చు కోసం అన్నట్టు. ఇది మిగతాది వచ్చేసి నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి 4 మొత్తం ఉంది కాబట్టి 2 ఇంచెస్ డౌన్ తీసేసుకున్నా. అంటే మనకి షార్ట్ హ్యాండ్ కాబట్టి మనకి ఎంత లెంత్ ఉంటే దాంట్లో సగం తీసేసుకుంటే హ్యాండ్ డౌన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ నుంచి 1.5 వరకు తీసేసుకొని ఇక్కడ నుంచి 6.5 వరకు హ్యాండ్ లూజు. మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత తీసేసుకోవాలి. నాకు 6.5 ఉంది కాబట్టి 6.5 తీసేసుకున్నా. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఫోల్డింగ్ నేను ఇంకా సర్దేసుకున్నా. ఇంకా ఫోల్డింగ్స్ నాకు సరిపోలేదు కానీ నేను ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకుంటున్నా. ఫోల్డింగ్ ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసేసుకున్నా. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడికి 2 ఇంచెస్ వచ్చేస్తుంది కదా. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6.5 వచ్చింది. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకే ఉందండి. 4 అయినా 4.5 అయితే అయినా పెట్టేసుకోవచ్చు. నేను 4.5 పెట్టాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం అయితే తగ్గించాను అనమాట. 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకొని ఇలా 6.5 హ్యాండ్ లోజు, 2 ఇంచెస్ ఖర్చు కోసము ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ని బట్టి మనము కట్ చేసుకోవాలి. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాతనే మనం పఫ్ హ్యాండ్స్లోకి వెళ్తే ఈజీగా ఉంటుంది అనమాట. బిగినర్స్కి కూడా డైరెక్ట్గా అయినా కట్ చేసుకోవచ్చు, కొంతమంది అలానే చేస్తారు కదా. ఇప్పుడు నేను చూడండి ఇలా 6.5కి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ ఇలా లైన్ గీసేసుకోండి. ఫస్ట్ కరువు లాగా కాకుండానే ఈ 1.5 దగ్గర ఇలా కొంచెం కరువు లాగా గీసేసుకుంటే మనకు హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది. మీకు అటు సైడ్ నుంచి రాకపోయినా ఇక్కడ నుంచి ఫిట్టింగ్ నుంచి కూడా ఇలా హ్యాండ్ రౌండ్ మీకు ఎలా తిరిగితే అలా డ్రా చేసేసుకోండి. ఇలా చిన్నగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి హ్యాండ్ ఇలా వచ్చేసింది కదా. కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత చూడండి పేపర్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇలా అయితే కటింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ను ఇలా ఫోల్డింగ్ ఒక ఫోల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 ఫోల్డింగ్ వచ్చేస్తుంది కదా. ఇలా అంతా మొత్తం సర్దేసుకొని నీట్గా ఇప్పుడు మనం పేపర్ కట్ చేసాం కదా. ఇదెంత ఉంది, 4 ఇంచెస్ ఉంది కదా లెంత్ మొత్తం, అంటే ఖర్చులతో సహా. ఇక్కడ 4 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ కలిపి 6 ఇంచెస్ పెట్టాను నేను. ఎందుకంటే 2 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం అనమాట. ఒక 4 ఇంచి నేను ఒక 2 ఇంచి యాడ్ చేశాను అనమాట. మొత్తం 6 ఇంచెస్. ఇక్కడ కూడా ఒక 6 ఇంచెస్ మార్కింగ్ వేసేసుకొని 3 ఇంచెస్ నేను ఫ్రిల్స్ కోసం అయితే తీసేసుకున్నా. ఇలా ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అంటే ఫ్రిల్స్ కోసం, 3 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అంటే పఫ్ మన ఇష్టం అండి. 2.5 నుంచి 3 వరకు అయితే పెట్టేసుకోవచ్చు. పఫ్ హైట్గా నేనైతే 2 ఇంచెస్ పెట్టానన్నమాట. ఇలా పేపర్ కటింగ్ నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసామో అలా కట్ చేసాం కదా. ఇక్కడ ఈ 3 ఇంచెస్ విడిచిపెట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి మనము. ఈ 3 ఇంచెస్ దేనికోసం అంటే పఫ్ కోసం అనమాట. సేమ్ హ్యాండ్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ పఫ్ కోసం మనము హైట్ ఎంత పెట్టాము, 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడి నుంచి చూడండి ఇలా డ్రా చేయాలి. అంటే హ్యాండిల్కి కలిపేసేయాలన్నమాట. ఈజీ కదా. ఇలా పైనుంచి ఇలా డ్రా చేసుకుంటూ వచ్చి ఇక్కడికి హ్యాండిల్కి కలిపేసేయాలన్నమాట. నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసాం కదా, ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఈజీ చూడండి. ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ నుంచి ఒక 4.5 వరకు మనము ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. 3ని తీసుకున్నాం అనుకోవద్దు, ఇక్కడి నుంచి ఇంకా హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడికి 4.5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ 5 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం తీసుకున్నారనుకోండి, 1.5 ఎక్స్ట్రా తీసేసుకోండి. అంటే 5 ప్లస్ 1.5 వచ్చేసి 6.5 అవుతుంది కదా, 6.5 తీసుకొని కట్స్ పెట్టేసుకొని అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి మిడిల్లో. ఈ 4.5 మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ కట్స్ ఇచ్చుకుంటే అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, కటింగ్ చేయాలన్నమాట. మనం ఏంటంటే 4 ఫోల్డింగ్ ఇలా ఇచ్చేసాము కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ను మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేయొద్దు. ఇలా ఫోల్డ్ చేస్తే జాయింట్ పడతాయి. ఇలా కాకుండా మనకు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ రైట్ సైడ్ ఫోల్డ్ చేయండి. ఇలా చేస్తే మనకు జాయింట్ పడవు. ఇక్కడ హ్యాండ్స్ పొడవు తక్కువ ఉంది కాబట్టి మనకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. తక్కువే ఉంది కాబట్టి మనకు ఇలా ఫోల్డ్ చేసేయాలి. చూడండి, ఇలా నేను ఇంకా క్లాత్ కొంచెం యువతలకి పెట్టేశాను అనమాట. ఇది మిగిలిన మనకి ఏదన్నా యూజ్ అవుతుంది కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి సరిపోతుంది. ఎందుకంటే హైట్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేశాను. మనకేంటంటే జాయింట్స్ పడకుండా చూడండి, క్లాత్ కూడా ఎంత ఎక్స్ట్రా ఉందో. చిన్నపిల్లలది కాబట్టి క్లాత్ మిగులుతుంది. అదే పెద్దవాళ్ళకైతే మనం జాయింట్ చేసేది ఉంటుంది అన్నమాట. ఇలా క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, జాయింట్స్ పడకుండా ఉంటుంది. ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేద్దాము. హ్యాండ్ ఫస్ట్ ఇవి బ్యాక్ ఇవన్నీ అయితే కట్ చేసాం కదా, ఇది ప్రీవియస్ వీడియో. మొత్తం వీడియో అయితే కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ నేనైతే షేర్ చేశాను ఫ్రెండ్స్. ఎవరికైనా బిగినర్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇలా ఉంది కదా హ్యాండ్. ఇప్పుడు దీన్ని రైట్ రైట్ అనేది చూసుకోవాలి. రైట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ వేసేసుకొని యాడ్ చేయాలి, అంటే పల్టాయించాలన్నమాట. ఇలా పావించి ఖర్చు పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చిన్న పిల్లలకైతే బాగా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇది పఫ్ హ్యాండ్స్. ఇప్పుడు బ్లౌజులకు కూడా బాగా యూజ్ అయ్యే టిప్స్ అన్నమాట వీటిల్లో. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఈ ఖర్చు నుంచి లెఫ్ట్ సైడ్ ఖర్చు వచ్చేటట్టు చూసుకొని లైనింగ్ పైనే మనం స్టిచ్ చేసుకుంటూ వస్తే ఫోల్డింగ్ ఉంటుంది, మనకు స్టిఫ్నెస్ ఉంటుంది అన్నమాట. ఇలా కుట్టడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ పల్టా ఇచ్చేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఇలా నేను కుట్టాను, ఇలా కట్ చేశాను అనమాట. ఇప్పుడు మిడిల్ పాయింట్ చూసేసుకొని ఇక్కడ మనమైతే ఎక్కడైతే 4.5కి మార్కింగ్ వేసామో అక్కడికి మళ్ళీ ఒక మార్కింగ్ వేసేసుకోండి. మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడి నుంచి 4.5 ఒక మార్కింగ్ వేసేసుకొని అక్కడ ఇలా లైన్ అయినా గీసేసుకోవచ్చు. టక్స్ అయినా ఇచ్చేసుకొని ఇలా, అంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది టక్స్ చేయడం వలన. ఈ టక్స్ నుంచి ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలన్నమాట. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి, నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది, బాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది ఒక మార్కింగ్ వేసేసుకుంటే మిడిల్ అని తెలుస్తుంది మనకు. మొత్తం ఈ ఊతలకి కూడా టక్స్ పెట్టేస్తుంటాం కదా, ఆ టక్స్ వరకు
ఎక్కడికైతే టక్స్ పెట్టింటామో అక్కడికి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మళ్ళీ కింది నుంచి ఆపోజిట్ పెట్టుకుంటూ రావాలి. కింద వచ్చేసి ఆపోజిట్ పెట్టాలన్నమాట. అటు సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకుంటూ రావాలి. ఆపోజిట్ పెట్టడం వల్ల మనకు పఫ్ బాగుంటుంది అనమాట. హ్యాండ్ మనం 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా ఫ్రిల్స్ కోసం, ఇంకా 5 ఇంచెస్ వరకైనా తీసేసుకోవచ్చండి. ఇంకా ఫ్రిల్స్ ఎక్కువ రావాలనుకుంటే ఫోల్డింగ్ నుంచి మనం 3 ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టాం కదా క్లాత్కి, అది 1.5 ఎక్స్ట్రా పెట్టేసుకోండి. మీరు 5 ఇంచెస్ పెట్టామనుకోండి 6.5 అలా పెట్టేసుకోండి, బాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు సమానంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉందనుకోండి ఒక ఫ్రిల్ పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మొత్తం సమానంగా రావాలన్నమాట. ఫ్రిల్స్ దగ్గర సమానంగా రావాలి, ఫోల్డింగ్ చేసిన దగ్గర సమానంగా రావాలి. ఇలా రెండో హ్యాండ్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ లోతు తీసుకోవాలంటే ఇలా చూడండి, ఫోల్డింగ్ ఇలా సమానంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు ఇక్కడ అంటే ఫిట్టింగ్ సైడ్ ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఈ 1 ఇంచ్ నుంచి ఫిట్టింగ్ పాయింట్ మిడిల్లో ఇలా ఐబ్రో షేప్లో అయితే గీసేసుకొని ఇలా చూడండి, మిడిల్లో ఒకటి అయితే కొంచెం అయితే లోతు తీసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది లోతు కూడా తీయరన్నమాట, చిన్నపిల్లలదే కదా అనేసి నేను కొంచెం తీసానన్నమాట క్రాస్గా. మరీ ఎక్కువ తీయకుండా లైట్గా ఇలా తీసేసానన్నమాట. ఫిట్టింగ్ దగ్గరికి ఇలా తీసేసిన తర్వాత మనము ఇది ఫ్రంట్ పార్ట్ తెలవాలంటే ఇలా ఒక గుర్తులాగా పెట్టేసుకోండి. మనము బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకొని ఈ హ్యాండ్ ఫ్రంట్ రెండు కూడా ఒకే సైడ్ రావాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చిందనుకోండి మళ్ళీ తేడా వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ ఒకే సైడ్ రావాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి బిగినర్స్, లేకపోతే తారుమారు అయితే అన్నమాట. ఇలా చూసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఈ రెండోది కూడా ఇలా చూడండి. ఇప్పుడు మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని నేను మిడిల్ నుంచి అయితే స్టిచ్ చేస్తున్నానండి. నేను ఎప్పుడైనా హ్యాండ్ వచ్చేసి మిడిల్ నుంచి స్టిచ్ చేస్తాను, ఎందుకంటే మనకు ఫ్రిల్స్ కూడా అటు ఇటు సమానంగా వచ్చేస్తాయి ఇలా మిడిల్ నుంచి కుట్టడం వలన. చూడండి పర్ఫెక్ట్గా మనం కటింగ్లో కూడా తేడా రాకుండా ఈ చంకది హ్యాండ్ది మొత్తం కరెక్ట్గా సరిపోయాయి కదా. అలా సరిపోలేదు అనుకోండి ఒక ఫ్రిల్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి, హ్యాండ్ది ఎక్స్ట్రా ఉంటాయి కదా. మళ్ళీ ఇలా తిప్పేసుకొని మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోండి. ఈ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత లోతు తీసాను కదా అలానే తీసేసుకోండి మీరు కూడా. ఇప్పుడు రెండోది కూడా కుట్టు వేసేసుకోవాలి. హ్యాండ్ కుట్టిన తర్వాత రెండోది కూడా కంపల్సరీ స్టిచ్ వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మనము ఫస్ట్ కుట్టినప్పుడు అటు ఇటు ఉంటుంది కదా, రెండోది కుట్టేటప్పటికి కరెక్ట్గా కుట్టేది ఉంటుంది అన్నమాట. ఫ్రిల్స్ కూడా నీట్గా కుట్లలోకి వెళ్ళకుండా కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా చూడండి పప్పు కూడా చాలా బాగా వచ్చింది కదా. మీకు బాడీ ఫిట్టింగ్ అంతా వేరే వీడియోలో చూపించాను. ఈ పాప చూడండి ఇలా వేసేసుకుంది, హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. ఇలా ఇలా స్టిచ్ చేసేసుకోండి. మీరు కూడా నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీ వలన వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. మీకు యూజ్ అవుతుందా లేదా అనేది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలా ఫిట్టింగ్ మొత్తం వేరే వీడియో అయితే షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా వచ్చేసింది.